హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇక్కడ కూర్చో అయితే బజ్జీ ఉంది చూడండి, పడుకుంది. సాయంత్రం అయితే టైం 5:30 అవుతుంది అన్నట్టు. ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు సాయంత్రం ఏమేమి పనులు ఉంటాయని చాలా పనులు ఉంటాయి ఇంట్లోనైతే, చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి అన్నట్టు. అవైతే చూపిస్తాం మీకైతే ఏమేమి చూస్తాయి ఏంటిది అనేది. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అయితే. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేసి వీడియో మొత్తం చూడండి. కూర్చొని అయ్యానైతే కింద ఆడుకుంటుండు ఫ్రెండ్స్, కింద ఆడుతున్నాడు. కిచెన్లోనైతే బౌల్ కొన్ని ఉన్నాయి, లంచ్ బాక్సెస్ అవన్నీ క్లీన్ చేయాలి. నేను డిన్నర్ కోసం అయితే చూడండి, మనకు రాజ్మా ఉంటుంది కదా, రాజ్మా ప్లస్ ఇది వైట్ చనా ఉంటుంది కదా, అదನ್ನು మన కందులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవైతే 3 నానబెట్టిన అన్నట్టు. ఇవైతే కుక్కర్లో వేసి విజిల్ అయితే పెట్టేయాలి. ఆఫ్టర్నూన్ అయితే బెండకాయ కర్రీ ఉంది. రైస్ ఆఫ్టర్నూన్ అయితే మ్యాక్సిమం ఫుడ్ అయితే అయిపోయింది అన్నట్టు. కొంచెం అయితే రైస్ ఉంది, పాప కోసం వండింది కూడా కొంచెమే ఉంది అన్నట్టు. ఇవన్నీ తీసేసి అంతా క్లీన్ చేసేసి డిన్నర్ ప్రిపరేషన్ కూడా చేయాలి. బట్టలు ఇల్లు కొంచెం ఊడ్చాలన్నట్టు. ఇల్లు కూడా ఊడ్చేసి అంతా నీట్గా. బట్టలు అయితే బయట ఆరేసినాయి చూడండి. అవి ఏవైతే ఆరినాయో అవి అయితే తీసేసి పచ్చి ఉన్నాయన్నీ కూడా లోపల ఆరేయాలి. వర్షం వచ్చేది తెలుస్తలే కదా, వర్షం బాగా వస్తుంది ఒక్కొక్కసారి, అందుకని చెప్పేసి నైట్ అంతా బయట ఉంచలేను బట్టలని అయితే, అందుకనే తీసేస్తాను. ఇక్కడైతే బట్టలన్నీ తీసేస్తున్నాను అన్నట్టు. సోఫా పైన వాటర్ ఏదో పోసేసారు పిల్లలు, అందుకని చెప్పి బయట పెట్టినుండే. అది కూడా ఎండబెట్టిన. సోఫాలు తొందర ఏంటిది వాటర్ ప్రూఫ్ తీసుకోలేదు. అవి మన వాటర్ ప్రూఫ్ లెదర్ అది ఉంటుంది చూడండి, అదైతే ఊకే జారుతుందని తీసుకోలేదు, క్లాత్ తీసుకున్నాము. అందుకనే మాకు వాటర్ ఇంకుతుంది. కొంచెం ఎండబెట్టాలన్నట్టు సోఫాలు అయితే. ఇక్కడైతే బట్టలన్నీ పచ్చి అవన్నీ సపరేట్ చేసేసి ఆరబెడుతున్నాను అన్నట్టు. మీన్ వైల్ ఇక్కడ కుక్కర్లో అయితే పప్పులన్నీ పెట్టేసి విజిల్ పెట్టేసిన అనుకోండి, మిగతా పనులు అయ్యే వరకు ఈ విజిల్స్ అనేటివి వచ్చేస్తాయి కదా, పని అనేది ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడైతే పెట్టేస్తున్నా. కొంచెం ఈవినింగ్ టైంలో ఏదైనా లైట్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తున్నాము. ఈ మధ్యలో ఎక్కువ హెవీ ఫుడ్ అయితే తినట్లేదు, ఇద్దరికి కూడా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. నా రైస్ను కర్రీ చిన్న దాంట్లో తీసేసి గుడాలు కూడా దీంట్లో పెట్టేసిన అన్నట్టు. కుక్కర్లో అయితే బౌల్ అయితే క్లీన్ చేసుకోవాలి. అది కూడా ఒక 2 విజిల్స్ వచ్చినాక ఇదంతా క్లీన్ చేసేసి పెట్టేస్తా, అయిపోతుంది అన్నట్టు. ఇంకా బట్టలు అయితే ఆరేయాలి. సోఫా పైన పాపనైతే వాటర్ పడేసింది అన్నట్టు, అందుకని చెప్పి దాన్ని అంటే ఆరేసినాము. ఇప్పుడైతే ఇక్కడైతే నేను అప్పటి వరకు ఊడ్చేస్తాను. వీళ్ళైతే ఊడ్చేస్తే నాకు అప్పటి వరకు విజిల్స్ వచ్చేస్తాయి కదా. విజిల్స్ అయిపోయినాక బౌల్ తోమేయచ్చు. బౌల్ తోమేస్తే సాయంత్రం పని కొంచెం అయిపోయినట్టే. తర్వాత ఇక పిల్లలకి ఫ్రెష్ అప్ చేపించడం, పాప లేచినాక కొంచెం సేపు ఆడుకోవడానికి తీసుకుపోవాలి. అయ్యానికి కింద ఆడుతుంది ఆల్రెడీ. పాప లేచినంత వరకు కొంచెం ఇంట్లో పని చేసేసుకుంటే లేచినాక ఆడడానికి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. డైలీ కొంచెం సేపు ఆడిపియాలి పిల్లలని అయితే. ఇంట్లోనైతే ఉంచాము, పైకని వెళ్తాము లేకపోతే కిందికని వెళ్తాము, ఎటైనా ఒక సైడ్ వెళ్తాం అన్నట్టు. ఖచ్చితంగా ఆడిపిస్తా పాపనైతే. రోజంతా ఇంట్లో ఉండడానికి ఇష్టపడేది, కొంచెం ఆడుకోవడానికి ఇష్టపడుతుంది. ఇల్లు అయితే లేచేసింది ఫ్రెండ్స్, ఇల్లంతా కూడా ఊడ్చేసిన, క్లీన్గా పెట్టే. సాయంత్రం కూడా ఇట్లా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇంట్లో కూడా ఎంత లేట్ అయినా ఏమైనా సరే ఇల్లు అయితే మంచిగా నీట్గా పెట్టుకుంటా, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎటైనా ఇక మా హస్బెండ్ కూడా బయటకు పోయి వస్తారు కదా, ఆయన రాగానే కొంచెం ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. కొంచెం కూడా లేచేసింది. వీడియోనైతే కొంచెం బ్లర్ ఉంటుంది, ఏమనుకోకుండా. ఎందుకంటే ఇది కెమెరా పాత ఫోన్ది కదా, పాత ఫోన్ కాబట్టి కెమెరా అంత అప్డేట్ లేదు. అయాన్తోనైతే హోంవర్క్ రాపిస్తున్నాను అన్నట్టు. అయాన్ రాయి బేటా. అయ్యో డీ పెట్టింది మేడం, స్మాల్ ఏబీసీలో అయితే రాస్తుండు. రాయినా నేనైతే అవి విజిల్స్ ఇంకా రాలేదు, విజిల్స్ పెట్టిన బోర్డులో మళ్ళీ. కూర్చు పాప ఏం చేస్తుంది? కూర్చు పాప అంత గీకుతుంది కదా.
అంత గీకేస్తుంది కదా. షార్ప్నర్ లేదు, నువ్వు డీరా. ఇవి ఆరని బట్టలు అయితే ఈ రూమ్లో అంతా ఎండేసినాను. మిగతా బట్టలు ఏడు ఉన్నాయి, అన్నీ కూడా ఒకటేసారి మడత పెడతా ఫ్రెండ్స్. బట్టలు మడత పెట్టాడు కొంచెం బద్ధకం అన్నట్టు, అన్నీ అవి కూడా ఎండిపోతాయి కదా, అన్నీ కలిపేసి ఒకటేసారి మడత పెడతారు. 2 సార్లు మడత పెట్టాడు అంటే కాదు మనతో. మళ్ళీ ఈరోజు కూడా మడత పెట్టా, రేపు పొద్దుగాలు అయితే మడత పెడతా అన్నట్టు అట్లా. ఏమైంది రా కుచి లేచింది మా కుచి బంగారం. ఏం తీయాలి, ఏం తీయాలి, ఏమైంది? అమ్మో వాళ్ళ అన్నకి పెన్సిల్ షార్ప్నర్ ఇచ్చినా కదా, ఇక్కడ ఉంటాయి బుక్కులు పెట్టుకునేది, ఆ నుంచి తీ అంటూ. అమ్మా ఏం కావాలమ్మా? లేవు అక్కడ లేవు, అయిపోయినాయి, లేవు అవి లేవురా. అయ్యానికైతే హోంవర్క్ రాపించుకుంటా ఇటు బౌల్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. అటు విజిల్ వస్తుందా అని చూస్తే అసలు వస్తూనే లేదు. విజిల్ వచ్చినాక ఆయనతో అవి కూడా తీసేసి కుక్కర్ కూడా వాష్ చేసేయచ్చు కదా అని అనుకుంటున్నా. అవితే విజిల్ అయితే వస్తూనే లేదు ఫ్రెండ్స్. అది మళ్ళీ 3-4 విజిల్స్ పెట్టాలి కదా పప్పులు ఉడకాలంటే. ఆల్రెడీ మార్నింగ్ నుంచి నానబెట్టే ఉన్నాయి కానీ ఇంకా తొందర ఉడకాలి, మెత్త ఉడకాలి, అయితేనే పిల్లలకి స్టమక్ పెయిన్ రాదని చెప్పేసి కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టిన. ఇక్కడైతే బౌల్లోని క్లీన్ చేసేస్తున్నా. అటు అయ్యానే హోంవర్క్ రాయరా అంటే వాడు పక్కన ఉంటేనే రాస్తాడు అన్నట్టు, లేకపోతే రాస్తున్నట్టే యాక్టింగ్ చేస్తాడు అంతే. కొంచెం హోంవర్క్ రాయడంలో పిల్లలు బాగానే సతాయిస్తారు కదా ఫ్రెండ్స్, అందరి ఇంట్లో అట్లనే ఉంటుంది. చిన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళంతలో వాళ్ళు నేర్చుకునే వరకు మనకి ఇట్లానే ఉంటుంది. వాళ్ళు వెనకపడి మరి రాపియడము కొంచెం రాయడానికి. ఇప్పుడు స్టార్టింగే కదా స్కూలు, అందుకని చెప్పి రాయడానికి కొంచెం ఇబ్బంది పెడుతుండు. కొన్ని రోజులు అలవాటు అయినాక ఏమంటే అలవాటు అయిపోతారు కదా, రోజు రాయాలి హోంవర్క్ అది ఇది అని చెప్పేసి చూడాలి ఎట్లా రాపియాలనో ఏమో. చేయి కూడా తిరగదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తొందరగానే, అందుకని చెప్పి రాపిస్తున్నా. ఇక్కడనైతే అయ్యాన్ తినడం అయిపోయింది, కూర్చు తింటుంది. చూపెట్టు, కింద పడేసినావు, తీసుకొని తిను. కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వాటర్. బాయ్ 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 చెప్పయ్యా. బాయ్ 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 బాయ్. కూర్చో బాయ్ చెప్పు, కూర్చో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్.